ఎస్ విజయసాయి రెడ్డి గారు ఓడిపోయారు. మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్కి ఆయన చేసినటువంటి ఫిర్యాదుని ఎవరైతే విజయసాయి రెడ్డి ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆయన చేసినటువంటి ఫిర్యాదుని పరిశీలించినటువంటి ఎంఐబి మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఈ నిరాధారమైనటువంటి అంశము మీరు చెప్పినటువంటివన్నీ కూడా మీరు చేసినటువంటి ఆరోపణలు ఎవరో విజయసాయి రెడ్డి గారు మన మీద చేసినటువంటి ఫిర్యాదులన్నీ కూడా తప్పు అని తేల్చినాయి. అది ఆయన ఓటమికి నిదర్శనం. అంటే మహా న్యూస్ తప్పు చెయ్యలేదు, లేక ఇతర ఛానళ్ళు తప్పు చెయ్యలేదు. వారు ప్రసారం చేసినటువంటివన్నీ కూడా ఏదైతే ఆ సమాచారం శాంతి భర్త మదన్ మోహన్ ఇచ్చినటువంటి అంశాలను మాత్రమే వారు ప్రసారం చేశారు. మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు తప్పు అని ఆయనకి చాలా స్పష్టంగా ఈరోజు ఎంఐబి వారికి సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఆర్డర్స్ని పాస్ చేశారు. జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా ఒక కంప్లైంట్ చేసినప్పుడు ఎంఐబికి వారు దీనిపైన విచారణ జరిపి ఎన్బిఎస్ఏకి ఒక కంప్లైంట్ పంపించి వారిని విచారణ చేపట్టమని, ఎవరైతే విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని మనకి వాళ్ళు నోటీస్ ఇవ్వటం, మనము ఆ నోటీస్కి రిప్లై ఇవ్వటం జరిగింది. ఏమని ఆయన చెప్పినటువంటి అంశాలన్నిటినీ మనం వాటికి సంబంధించినటువంటి అంశాలని ఏ అంశాల ప్రాతిపదికగా మనం ఆ వార్తను ప్రసారం చేశాము, ఆ వార్తలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి, ఆ ఫిర్యాదుని ఎవరు చేశారు, ఏ అంశాలని ఏ వార్తని ఏ వార్త వ్యక్తులని బేస్ చేసుకొని మనం వాటిని ప్రసారం చేయటం జరిగింది అనేటువంటి దాన్ని వివరణాత్మకంగా వారికి పంపించడం జరిగింది. దీని మీద ఒక కమిటీ సమావేశమయ్యి విజయసాయి రెడ్డి ఎంపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ని అలాగే మహా న్యూస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఈ రెండింటిని పరిశీలించిన తర్వాత విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎంపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ పూర్తిగా అవాస్తవం, ఆయన కావాలని మీడియా మీద కక్షపూరితంగా ఆయన వ్యవహరించారు, మీడియా పైన ఆయన అక్కసుతో ఆ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి స్పష్టంగా వారు ఈరోజు ఆర్డర్స్ని ఇవ్వటం జరిగింది. అంటే విజయసాయి రెడ్డి గారు ఎంఐబికి చేసినటువంటి ఫిర్యాదులో ఆయనదే తప్పు, మహా న్యూస్ విజయం సాధించింది, విజయసాయి రెడ్డి గారు ఓటమి చెందారు అని స్పష్టంగా ఈ ఆర్డర్స్ని బట్టి చెప్పవచ్చు. సరే, ఇందులో చాలా అంశాలు ఉంటాయి. సరే, ఆయన చేసినటువంటి ఫిర్యాదులు వాటన్నిటిని మనం పక్కన పెడితే అసలు ఏంటి, అసలు విజయసాయి రెడ్డికి అదేవిధంగా మహా న్యూస్కి లేక ఇతర మీడియాకి ఏమైనా యుద్ధం ఏమైనా ఉందా, వైరం ఏమన్నా ఉందా, లేదా వ్యక్తిగతమైనటువంటి వారికి మధ్య ఏమైనా కక్షా కార్పణ్యాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అంటే ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి మనకి ఆ యుద్ధాలు ఏ మీడియాకి ఆయనకి లేవు. కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి భాష, ఆయన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెద్దల సభలో రాజ్యసభలో అత్యంత ఉన్నతమైనటువంటి ఒక రాజ్యసభలో ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి భాష, మాట్లాడుతున్నటువంటి భాష, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన చేస్తున్నటువంటి ట్వీట్స్ అవన్నీ కూడా సమర్థనీయమైనటువంటివి కాదు. సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా హర్షించేటువంటివి కాదు. అంటే సమాజం అభ్యున్నతిని లేదా సమాజాభివృద్ధిని లేదా రాష్ట్రాభివృద్ధిని లేదా ఇట్లాంటివి కోరుకునేటువంటి ఏ వ్యక్తులు కూడా ఆయన వ్యాఖ్యలని, ఆయన చర్యలని, ఆయన ట్వీట్స్ని ఎవరూ కూడా సమర్థించరు. అవి తప్పు అని మనం అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. సరే, ఈ సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏంటి, విజయసాయి రెడ్డి మీద మనం ఎందుకు ఆ వార్తను ప్రసారం చేయటం జరిగింది, విజయసాయి రెడ్డికి సంబంధించి ఒక ఎంపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పైన ఎవరైతే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఒక శాంతి అనేటువంటి ఒక మహిళ చెందినటువంటి భర్త ఎవరైతే మదన్ మోహన్, మన విజువల్స్లో చూస్తున్నాం మదన్ మోహన్, ఆ మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి ఒక ఫిర్యాదు చేశాడు. ఏమని ఫిర్యాదు చేశాడు, దేవాదాయ శాఖకి నా భార్య శాంతి నేను విదేశాలలో ఉన్నప్పుడు ఒక మగబిడ్డను కన్నది, ఆ మగబిడ్డకు తండ్రిని నేను కాదు, ఆ మగబిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి అనేటువంటి అనుమానం నాకు కలిగింది స్పష్టంగా, అందుకని దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టండి, దీనిపైన DNA టెస్ట్ను కూడా చేయించండి విజయసాయి రెడ్డికి అని చెప్పి అదేవిధంగా
శాంతి చేసినటువంటి అక్రమాలపైన కూడా విచారణ చేపట్టండి అని ఒక లేఖ రాశాడు. ఆమె చర్యలు తీసుకోమని. ఎందుకు? అతను మనసు గాయపడింది. ఎందుకు గాయపడింది? ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ భార్య మగబిడ్డకి జన్మనిచ్చింది. భర్త అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ మగబిడ్డకి జన్మనివ్వటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. అది అప్పుడు ఆయనకున్నటువంటి అనుమానాలు, సరే ఏదన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీలో అతను ఆ కంప్లైంట్ రాశారు. మరి ఒక ఎంపీ పైన, ఒక రాజ్యసభ సభ్యుల పైన, ఒక పెద్దల సభలో ఉన్నటువంటి వ్యక్తి పైన, రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క అంశాలని ప్రసారం చేయటం అనేటువంటిది ఏ మీడియా ఛానల్ అయినా కానీ, ఏ పత్రికదైనా కానీ బాధ్యత అది. మరి అటువంటి బాధ్యతని మీడియా నిర్వహించింది. సరే, దీనిపైన ఎవరైతే సుభాష్, ఎవరైతే అతను మదన్ మోహన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి దీనిపైన తను చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలని అతను చేయటం జరిగింది. ఏమని చేశాడు? అతను చాలా అంశాలను మాట్లాడారు. సరే, అంశాలను మాట్లాడిన తర్వాత మీడియా కొన్ని ఛానల్స్ అక్కడ లైవ్ చేసినాయి. సరే, మనం కూడా అతన్ని స్టూడియోకి పిలిచి స్టూడియోలో ఇంటర్వ్యూ చేయటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా అవన్నీ ఆయన వ్యక్తిగతమైనవి తప్ప మనం ఏమీ మాట్లాడినటువంటివి కాదు. సరే, వాటి తర్వాత చాలా మీడియా ఛానల్స్లో అతను మాట్లాడటం జరిగింది. సరే, ఇది జరిగిన ఎపిసోడ్. దానికి ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం వెళ్ళి వ్యక్తిగతమైనటువంటి హీనాతిహీనమైనటువంటి ఒక నీచమైనటువంటి ఒక భాషని ఆయన మాట్లాడటం జరిగింది. సరే, వ్యక్తిగా ఆయన ఒక ఎంపీగా ఆయనకు జరిగినటువంటిది ఉంటే మాట్లాడవచ్చు. కానీ ఆయన చేసినటువంటి ఆ భాష, ఆయన మాట్లాడినటువంటి విధానం సభ్య సమాజం ఆయన్ని చీకొట్టింది తప్ప మనల్ని చీకొట్ల. ఆయన మాట్లాడినటువంటి భాషని ఆయనే సరి చూసుకునేటువంటి అవసరం ఏర్పడింది. సరే, దీనిపైన అతను తనకు నష్టం జరిగింది, మీడియా తన పైన చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పని మన పైన, అదేవిధంగా TV5 పైన, ABN పైన అతను MIBకి కంప్లైంట్ చేశాడు. ఢిల్లీ కోర్టులో ఆయన దీనిపైన ఈ వార్తల లింకులన్నీ తీసేయండి అని చెప్పని, వీటన్నిటిని ఆపివేయండి అని చెప్పని అక్కడ పోయి పిటిషన్స్ వేశారు. సరే, ఇవన్నీ జరిగినాయి. సరే, చివరికి MIB, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, దీనిపైన NBSAకి లేఖ రాయటం, NBSA దీనిపైన పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇది విజయసాయిరెడ్డి మీడియా పైన కక్షపూరితంగానే ఇది చేసినటువంటి చర్యగా భావించారు తప్ప మరొకటిగా భావించలేదు. అంటే మీడియా, మహాన్యూస్ కానీ ఎక్కడా కూడా ఈ అంశాల విషయంలో అవాస్తవమైనటువంటి కథనాలను ప్రసారం చేయలేదు, ఆ విధమైనటువంటి కల్పితమైనటువంటి వార్తలను వేయలేదు, వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దెబ్బతీయలేదు. పూర్తిగా ఎవరైతే శాంతి భర్త మదన్ మోహన్ ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకునే వారు ఈ కథనాలను ప్రసారం చేయటం జరిగింది అనేటువంటిది వారు దీన్ని పూర్తి స్థాయిలో విశ్వసించి వాళ్ళు ఆర్డర్స్ని పాస్ చేశారు. మనం పక్కన టెలికాస్ట్ చేస్తున్నాం ఆర్డర్స్ను కూడా, ఆర్డర్స్ని పాస్ చేయటం జరిగింది. ఇది అంటే మీడియా చేతిలో ఎంపీ విజయసాయిరెడ్డి ఓటమి చెందారు. అంటే ఎక్కడైనా సరే ఆయనకి నష్టం జరిగి ఉంటే ఆయన దాని మీద మాట్లాడటంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణని చేయటం ద్వారా తాను ఒక సమాజంలో ఏదో భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నాలు చేయటం అనేటువంటిది ఇకనైనా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని విమర్శించటానికి చాలా మంచి భాష ఉంటుంది. విమర్శించడానికి రోషయ్య గారు లాంటి వ్యక్తులు విమర్శించినటువంటి దాన్ని వాళ్ళు గమనించాలి. వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా ఇప్పటికీ విమర్శిస్తారు. కానీ ఆ విమర్శ ఎంత హుందాగా ఉంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత వినసొంపుగా ఉంటుంది, దానిని పాటించాలి. అంతేకాని అమ్మ, అక్క, డాలిడు అని చెప్పని తిట్టడం అనేటువంటి దాన్ని చాలా నీచాతి నీచంగా చూస్తున్నారు. పెద్దల సభలో చదువుకున్నటువంటి వ్యక్తులు, విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు, సంస్కారం కలిగినటువంటి వ్యక్తులుగా వెళ్ళి అక్కడుండి భవిష్యత్తులో రాబోయేటువంటి తరాలకి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు, సమాజ అభ్యున్నతికి పాటుపడాల్సినటువంటి వ్యక్తులు, విలువలకి కట్టుబడి ఉండాల్సినటువంటి వ్యక్తులు, 10 మందికి చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి పదజాలాలను వాడి వారి స్థాయిని వారు తగ్గించుకొని వారి స్థాయితో పాటు సమాజం యొక్క ఉన్నటువంటి స్థాయిని తగ్గించడంతో పాటు ఒక రాజకీయాలకి విలువలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది మన బాధ. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ మేధావైనా సరే, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా, ఏ మహిళలైనా, ఏ వ్యక్తులైనా ఏం చూస్తారంటే సమాజంలో వాళ్ళు గౌరవంగా ఉంటారు, పక్కన వాళ్ళని కూడా గౌరవంగా ఉండాలని భావిస్తారు.
కానీ టీవీ పెట్టాలంటే భయపడేటువంటి స్థాయికి, వాట్సాప్లు చూడాలంటే భయపడేటువంటి స్థాయికి ఆ రకమైనటువంటి భాషని, పదజాలాలను వాడి ఏమి సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు అనేది వారికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలైతే కొట్టి చెప్పొచ్చు, లేదా గిచ్చి చెప్పొచ్చు, లేదా వారికి మందలించి చెప్పొచ్చు. కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఈ అంశాలతో వారు విలువను తగ్గించుకొని సమాజంలో సమాజ అభ్యున్నతిని అడ్డుకోవటంలో, లేదా సమాజాన్ని చెడుగా తీసుకెళ్లడంలో కూడా వారు ఇటువంటి పాత్రలు పోషిస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎవరో కొంతమంది మాత్రం వారికి రాజకీయ అన్నదండలు ఉండే, రాజకీయ పలుకుబడులు ఉండే, భవిష్యత్తులో టిక్కెట్లు ఇస్తారనో, లేకపోతే వారితో ఉంటే వ్యాపారాలు బాగుంటాయనో అనేటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టొచ్చు, మేళతాళాలు కొట్టొచ్చు, వాళ్ళని అభినందించవచ్చేమో. కానీ మెజారిటీ పీపుల్ వాటిని హర్షించరు. వాటిని మెజారిటీ పీపుల్, మెజారిటీ పీపుల్ కాదు, ఎక్కువ మంది వాటిని చేత్కరిస్తుంటారు అనేది వారు గుర్తు చేసుకోవాలి. సరే, ఇది ఓవరాల్గా జరిగినటువంటిది. విజయసాయిరెడ్డికి సంబంధించినంత వరకు ఎవరైతే మదన్ మోహన్ యొక్క ఫిర్యాదు, మదన్ మోహన్ యొక్క అతను మాట్లాడినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇదంతా జరిగింది. సరే, ఇప్పుడు మదన్ మోహన్ ఎక్కడికి వెళ్ళాడండి? ఢిల్లీకి వెళ్ళాడు. ప్రధానమంత్రి కార్యాలయానికి కంప్లైంట్ చేశాడు, రాష్ట్రపతి కార్యాలయానికి కంప్లైంట్ చేశాడు. అదేవిధంగా ఇప్పుడు నిన్న అనుకుంటా లోకేష్ గారికి ఫిర్యాదు చేశాడు. లోకేష్ గారికి ఏమని ఫిర్యాదు చేశాడు? అతను చాలా ఫిర్యాదు చేసినటువంటి దాంట్లో నిన్న చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏమని? ఆయన ప్యాకింగ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి నన్ను కలకత్తాకి ట్రాన్స్ఫర్ చేయించారు విజయసాయిరెడ్డి. దీనికి అతను కావాలని చేసినటువంటి చర్య. కావున దీనన్నిటికీ కారణం నేను ఎవరైతే శాంతి, విజయసాయిరెడ్డి కలిసి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను విశాఖలో 1500 కోట్ల రూపాయలు ఆక్రమించుకున్నారు. కావున వాటి మీద విచారణ చేపట్టండి అని చెప్పని ఆయన లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు పుట్టినటువంటి శాంతికి పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ విషయంలో నాకు అనుమానం ఉంది, అది పూర్తి స్థాయిలో DNA టెస్ట్ చేయించాలి. విజయసాయిరెడ్డికి అదేవిధంగా సుభాష్కి ఇద్దరికి కూడా అడ్వకేట్కి DNA టెస్ట్ చేయించి ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలి అని ఆయన కోరాడు. ఎవరిని? లోకేష్ గారిని. వీటితో పాటు అతను కోరినటువంటి దాంట్లో ఎక్కడైతే అంటే ఈ శాంతి కూడా 20 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించింది. ఒక ఉద్యోగి 1,00,000 రూపాయలు వచ్చేటువంటి ఉద్యోగి ఒక 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల వ్యవధిలో 20 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదిస్తుంది? 4 విల్లాలు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, అట్లాగే విపరీతమైనటువంటి నగదు, విపరీతమైనటువంటి బంగారం, విపరీతమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేసింది. వీటన్నిటి మీద కూడా విచారణ చేపట్టండి అని చెప్పని ఆయన ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో లోకేష్ గారిని కోరటం జరిగింది. ఇక ఇప్పుడైనా కానీ వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటూనే చూడాలి. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం యొక్క మెతక వైఖరి, లేక కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, కూటమి ప్రభుత్వం యొక్క ఏమంటాము ఒక అంటే చూద్దాంలే అనేటువంటి ఒక భావనతో వారు వ్యవహరిస్తుండటంతో శాంతికి సంబంధించినటువంటి ఆస్తులు ఎలా సంపాదించింది అనేటువంటి విచారణ చేపట్టిన, అలాగే తను చేసినటువంటి డిపార్ట్మెంట్లో చేసినటువంటి వైలేషన్స్ వీటన్నిటిపైన విచారణ చేపట్టిన, వీటన్నిటిపైన చాలా అంశాలు బయటకు వస్తాయి. వాటన్నిటిని బయటికి తీసుకురాకుండా వాటన్నిటిని విచారణ ఎక్కడికక్కడ ఎక్కడ ఆగిపోయింది అక్కడ ఆగిపోయింది. మరి మీడియా ఎందుకు యుద్ధం చేసింది? మీడియా ఎందుకు పోరాడింది? జరిగినటువంటి అక్రమాలు ఎందుకు బయటికి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ప్రక్రియలో కూడా బలమైనటువంటి వాటిపైన చర్యలు తీసుకోకపోతే రేపు భవిష్యత్తులో తప్పు చేయటం అనేటువంటిది వీరి తర్వాత 10 మంది అవుతారు, 10 మంది తర్వాత 50 మంది అవుతారు, చివరికి 99 మంది 90 మంది తప్పులు చేస్తా పోతే ఇంకా సమాజము, ఉద్యోగులు, లేకపోతే వ్యవస్థలు ఎక్కడ బాగుపడతాయి, ఏ రకంగా బాగుపడతాయి అనేటువంటి దాన్ని కూడా ఆలోచించుకోవాలి. మరి వీళ్ళ మతక వైఖరితో ఇప్పటికైనా నిన్న ఎవరైతే మదన్ మోహన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటైనా దీనిపైన విచారణ బలంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు దీనిపైన విచారణ చేపట్టిన తర్వాత కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత రిపోర్ట్ ఇప్పించమని చెప్పారు. రిపోర్ట్ కూడా వాళ్ళు దానికి సంబంధించి కొంత రిపోర్ట్ ఇచ్చారు. మిగిలినటువంటి రిపోర్ట్ని
దానికి సంబంధించి ఇంకా కూడా అధికార యంత్రాంగం పెండింగ్లో పెట్టినట్లుంది. దానిపైన ఆయన కూడా 2-3 సార్లు దీనిపైన వివరణ కోరటం జరిగింది. ఇంకా కూడా దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం లేదు. అంటే ఒక మంత్రి ఎంతసేపు అని పోరాడతాడు? మంత్రి 4 సార్లు చెప్పిన తర్వాత బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి వీటన్నిటికీ తక్షణం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీటిపైన చూడాలి రాజుగారు, అంటే ఏం జరుగుతుంది అనేటువంటిది. సరే, ఏదైనా కానీ మీడియా విజయం సాధించింది, విజయసాయిరెడ్డి గారు ఓటమి చెందారు. కానీ ఇప్పటికైనా కూడా ఆయనలో మార్పు రావాలి. ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఇప్పటికైనా ఆయన ఆలోచన తీరు మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తి ఒకవైపు ఇలా ఏలు చూపిస్తూ ఉంటే 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి అనేటువంటి దాన్ని కూడా ఆయన గుర్తు తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం, లేదా ఆయన గురించి విమర్శించటం, లేదా ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడటం అనేటువంటిది ఒక్క నిమిషం పని. అది ఎవరైనా ఒక్క నిమిషం పని. ఆయన ఒకరోజు మీడియాలో మాట్లాడాలంటే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాను పిలిచి ఆయన దానిపైన ఒక అరగంటో గంటో మాట్లాడి వెళ్ళగలుగుతారు. కానీ మనం మహాన్యూస్లో కూర్చొని రోజు 4 గంటలు చెప్పగలుగుతాం, 4 గంటలు ఆయన మీద విమర్శలు చేయగలుగుతాం, ఏదైనా మాట్లాడగలుగుతాం. అది సంస్కారం కాదు కదా, అది కాదు కదా మనం సమాజానికి చెప్పాల్సింది, అది కాదు కదా మనం భవిష్యత్ తరాలకు నేర్పాల్సింది. ఆ కొద్దిపాటి ఆ చిన్నపాటి సంస్కారం అనేటువంటి దాన్ని అలవర్చుకుంటే ఎవరికైనా మంచిది, అది సమాజానికి మంచిది అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒకరి మీద చూపిస్తున్నామంటే 4 ఏళ్ళు మన మీద చూపిస్తున్నాయి అనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి. ఎందుకంటే గురుగింజ నేను కూర్చున్నటువంటిదంతా నేనంతా ఎరుపు అనుకుంటుంది, అంటే కింద ఉన్నటువంటి నలుపుని గురుగింజ చూడవచ్చు. తెలుసు కదా రాజుగారు, రెడ్ అండ్ బ్లాక్ లో ఉంటుంది గురుగింజ అంటే చిన్నది. అవన్నీ ఇప్పుడు చాలా మందికి కూడా తెలవదు అనుకుంటా వాటికి సంబంధించి.